నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంటుంది. బ్యాలెట్ పేపర్తో జరిగింది కాబట్టి సుదీర్ఘమైనటువంటి కౌంటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. మినిట్ టు మినిట్, రౌండ్కి ఫలితాలు మీకు అందించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. 13వ తారీఖున మీరు మీ టీవీ సెట్లకు, మొబైల్ సెట్లకు అతుక్కొని ఫలితం ఎలా ఉండబోతుందో రౌండ్కి మారిపోయాయి. ఆ ఫలితం మీరు ఓటు వేసిన మీ మున్సిపాలిటీలో, మీ కార్పొరేషన్లో ఫలితాలు ఎలా మారిపోతున్నాయో ఉత్కంఠభరితమైన పోలింగ్ ఫలితాలు అందించడానికి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. మనకి పీపుల్స్ పల్స్ నుంచి నిఖిల్ మనకి అందుబాటులో ఉన్నారు. నిఖిల్తో మనం మాట్లాడదాం. నిఖిల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నిఖిల్ గారు, అధికార పార్టీయే మెజారిటీ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను గెలుచుకోబోతోంది అని మీ సర్వే ఫలితాలు చెబుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్యాక్టర్ ఏంటండి, జనం అజెండా ఏంటి, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏది ప్రభావాన్ని చూపిస్తోంది ఫలితాలపై? యాక్చువల్గా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ గత 15-20 రోజుల నుండి లార్జ్ స్థాయిలో ఎక్సైజ్ చేసిందండి. రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ మున్సిపాలిటీస్లలో, కార్పొరేషన్స్లో అండి. ఇంతకుముందు మీరు ఏదైతే చెప్పినట్టు కార్పొరేషన్స్లో మనం 7 కార్పొరేషన్స్లను పరిశీలించినప్పుడు కరీంనగర్, నిజామాబాద్ మినహా మిగతా కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీదే హవా కనిపిస్తున్నది. చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. కరీంనగర్, నిజామాబాద్ ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ముందంజలో ఉంది. ప్రస్తుతానికి అంచనాల ప్రకారం ముందంజలో ఉంది. ఈ మొత్తం ఓవరాల్ మేము పబ్లిక్ మూడ్ని కనుక మేము పరిశీలించినప్పుడు ఒకటి ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వ్యూహాత్మకమైన నిర్ణయాలు కానివ్వండి, ప్రజల్లో ఒక నెరేటివ్ని డెవలప్ చేయడం కానివ్వండి, ప్రతిపక్షాల కంటే వారికి ఉన్న ఆపోనెంట్ పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఎక్కువ అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా గ్రౌండ్లో దూసుకెళ్లడం, ప్రజాభిప్రాయాన్ని పరిశీలించినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మా స్థానికంగా అధికారంలో కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ అధికారంలో ఉంటే మాకు అభివృద్ధి చెందుతుంది, ఏదైనా ప్రభుత్వ ఫలాలు ఉంటే మాకు నేరుగా చేరుతాయన్న ప్రజాభిప్రాయం ఫలంగా పనిచేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే మా మున్సిపాలిటీ కార్పొరేషన్లో గెలిపించుకుంటే మాకు రానున్న భవిష్యత్తులో లోకల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుందని మేము మొత్తం స్టేట్ వైడ్ గా మా ప్రతినిధులు కానీ మా సర్వే బృందాలు కానీ మాట్లాడినప్పుడు మేజర్గా వచ్చినటువంటి అంశాలండి. నిఖిల్ గారు, అంటే రాబోయే రోజుల్లో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు ఓట్ చేశారా? ప్రస్తుత సంక్షేమ పథకాలపై పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఓట్ చేస్తున్నారా? ప్రస్తుత పథకాలపై కాస్త సంతృప్తి ఉందండి. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు చాలా చోట్ల మేము మాట్లాడినప్పుడు బస్సులలో కానీ, కొంత స్లమ్ ఏరియాలో కానీ ఇంద్రమ్మ ఇళ్ల ప్రభావం కానివ్వండి, లేకుంటే ఉచిత విద్యుత్ ప్రభావం కానీ ఖచ్చితంగా మహిళల్లో చాలా బలంగా ఉంది. సో ఇక్కడ బీజేపీ చాలా ఆశలే పెట్టుకుంది. మున్సిపల్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో మేమే ప్రజలు మా వైపే తిరుగుతున్నారు అని. కానీ మీ ఫలితాల్లో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. బీఆర్ఎస్ పరిస్థితి చూసినప్పుడు ఏమైందంటే అండి, మనకి ఒక ఉమ్మడి మెదక్ జిల్లా మినహా ఎక్కడ అంత ప్రభావవంతంగా చూపట్లేకపోయిందండి. కార్పొరేషన్స్ ని పరిశీలించినప్పుడు మహబూబ్ నగర్ లో కొంచెం కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వగలిగింది. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల ప్రకారం బీఆర్ఎస్ క్యాడర్ కొంచెము గ్రౌండ్ లో పరిశీలించినప్పుడు కొంత నైరాశ్యం కనిపించిన విషయం వాస్తవం అండి. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు కాంగ్రెస్ కు ధీటుగా గ్రౌండ్ లెవెల్లో అంత గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండే. నాకు కూడా అది ఆశ్చర్యం వేసింది. మీరు ప్రకటించిన ఫలితాల్లో మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్కు పోటీగా ప్రభావం చూపించింది. అది ముఖ్యమంత్రి సొంత జిల్లా. అక్కడ బీఆర్ఎస్ కొంత బాగా పెర్ఫామ్ చేయడానికి కారణం ఏంటి అని? అక్కడ బీఆర్ఎస్ బలంగా పనిచేయడానికి కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కొంచెం నువ్వా నేనా అన్నంత పోటీ తీసుకున్నారండి. వాళ్ళు దాదాపు బీఆర్ఎస్ ఒక 2 నెలలు 3 నెలల ముందు నుంచి అక్కడ వ్యూహాత్మకంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం మొదలు పెట్టారు. మేము అబ్జర్వ్ చేసిన పరిస్థితులను పరిశీలించిన ఇట్స్ అబ్సల్యూట్లీ ప్యూర్లీ ఫర్ లోకల్ క్యాడర్, లోకల్ లీడర్షిప్. ఓకే నిఖిల్ గారు, మీరు కొద్దిసేపు అందుబాటులో ఉండండి. మరో సంస్థ ఫలితాలను కూడా వెల్లడించింది. బీకాన్ సంస్థ తన ఫలితాలను వెల్లడించింది. ఆ ఫలితాలను ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 13వ తారీఖున